కూడా అడ్డు చెప్పలేదు అఘోరికి. కానీ ఈరోజు మాత్రం రోడ్డు పైన బైఠాయించి ఆందోళన చేస్తుండటంతో పోలీసులు అరెస్ట్ చేశారు. కొన్ని రోజుల క్రితం అయితే మహిళలు భక్తులందరూ కలిపి అఘోరికి వస్త్రాన్ని కప్పి ఉంచారు. ఆమె గురువు కూడా వస్త్రాన్ని కప్పడంతో దేవాలయాల్లోకి వెళ్ళినప్పుడు మాత్రమే, పూజ చేసేటప్పుడు మాత్రమే దిగంబరాలుగా వెళ్తారని చెప్పారు. సో ఈ రోజు అరెస్ట్ చేయడంపై, అఘోరి నిత్యం జనజీవన స్రవంతిలోనే ఉండడంపై మీ అభిప్రాయం ఏంటి? చాలా మంది అంటూ ఉన్నారు అఘోరీలు నిత్యం శివనామస్మరణలోనే ఉంటారు, శివ ధ్యాసలోనే ఉంటారు, అఘోరీలు ఇలా ఎవరిపైన దాడులు చేయరు అని. ఎందుకంటే ఇంకొకసారి అంటున్నాను, అఘోరి అంటే ఘోరం కానిది, ఘోరం కానిది, ఎవరికి ప్రమాదం కానిది. కానీ అఘోరి కారిపైన ఎందుకు డేంజర్ అని ఉంది? అఘోరి ఎందుకు వార్నింగ్లు ఇస్తున్నారు? అఘోరి ఎందుకు దూషణలకు దిగుతున్నారు అనే దాన్ని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. దీనికి ఎవరికైనా సమాధానం తెలిస్తే మీరు కమెంట్ చేయండి. ఫైనల్గా నేను మా ప్రతినిధి మణికుమార్తో మాట్లాడతాను. మణికుమార్, ప్రస్తుతం ఓకే, మణికుమార్ కూడా మనకు అందుబాటులోకి రాలేదు. ఎవరికైనా తెలిస్తే, మీకు ఎవరికైనా దీని గురించి అవగాహన ఉంటే మీరు ఒకసారి కమెంట్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఒక్కసారి మన రెండో బాక్స్ లో చూస్తున్న దృశ్యాలు కూడా, అక్కడ ఉన్న ఒక వ్యక్తి ఫోన్ తీసుకొని కానిస్టేబుల్ ఫోన్ ఇస్తున్నాడు. ఆ కానిస్టేబుల్ ఫోన్ తీసుకుని అవతలకి విసిరేసింది ఆమె. ప్రస్తుతం అఘోరి పోలీసుల అదుపులోనే ఉన్నారు. పోలీసులు అక్కడి నుంచి తరలించారు. ఒకసారి నేను కూడా అఘోరికి ఫోన్ చేసే ప్రయత్నం చేస్తాను. బహుశా అఘోరి దగ్గర ఫోన్ ఉంటే, అంటే పోలీసులు అదుపులో ఉంటే పోలీసులు బహుశా ఫోన్ని వాళ్ళ దగ్గర ఉంచుకోవచ్చు, లేదా అఘోరి దగ్గర ఉంటే ఆమె ఫోన్ లిఫ్ట్ చేస్తారేమో చూస్తాను. అఘోరితో ఒక్కసారి నేను మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఆమె ఎందుకు పవన్ కళ్యాణ్ కలవాలని అనుకుంటూ ఉన్నారు, అసలు డిమాండ్స్ ఏంటో ఒక్కసారి అడుగుదాం. నా దగ్గర నెంబర్ ఉంది, నేను అఘోరికి కాల్ చేస్తున్నాను. ఎస్, రింగ్ అవుతుంది. అఘోరి నెంబర్ రింగ్ అవుతుంది. అఘోరి ఈరోజు పవన్ కళ్యాణ్ కలవాలి అంటూ మంగళగిరిలో జనసేన కార్యాలయం ముందు ఆందోళన చేస్తూ ఉండటంతో అఘోరిని పోలీసులు అక్కడి నుంచి తరలించారు. అఘోరి ఫోన్ రింగ్ అవుతోంది, కానీ ఆమె ఆన్సర్ చేయడం లేదు. ఒకసారి కాల్ కట్ అయ్యేంత వరకు వెయిట్ చేస్తాను. ఒకవేళ ఆన్సర్ చేస్తే మాట్లాడదాం. డిమాండ్స్ ఏంటి, ఎందుకు పవన్ కళ్యాణ్ని కలవాలని అనుకుంటున్నారు, వీటితో పాటు నిత్యం జనజీవన స్రవంతిలోనే ఉండటానికి కారణం ఏంటి, నిత్యం శివధ్యాసలోనే ఉండాల్సిన అఘోరీలు ఎందుకు నిత్యం జనజీవన స్రవంతిలో దిగంబరాలుగా ఉంటున్నారు, ఇవన్నీ కూడా మరొకసారి అడగాల్సిన అవసరం ఉంది. పోలీసులు అయితే మాత్రం అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి తీసుకువెళ్ళారు. అఘోరి ఫోన్ రింగ్ అవుతోంది. ప్రస్తుతం వాట్సాప్ కాల్ చేస్తున్నాను, రింగింగ్ అనే వస్తుంది, రింగ్ అవుతోంది, కానీ ఆన్సర్ చేయడం లేదు. అఘోరి కార్ని కూడా మీరు చూడొచ్చు, కార్ అక్కడే వదిలేశారు. పోలీసులు మాత్రం ఒక వ్యాన్ తీసుకొచ్చారు. వెనక ఆర్టీసీ బస్సుతో పాటు మిగిలిన వాహనాలు కూడా ట్రాఫిక్ జామ్ అయిపోయాయి. ఆ వాహనాలన్నీ అక్కడే ఆగిపోయాయి. దీంతో పోలీసులు అక్కడ నుంచి ట్రాఫిక్ను క్లియర్ చేయడానికి అఘోరిని అక్కడ నుంచి తరలించారు. ఒకసారి కొన్ని రోజులుగా అఘోరి వార్తలు చూస్తున్న మీకేమనిపిస్తోంది? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఒకసారి నేను మరొక్కసారి అఘోరికి ఫోన్ చేసే ప్రయత్నం కూడా చేస్తాను. అఘోరి ఫోన్ తీయడం లేదు. అసలు ఆమె డిమాండ్స్ ఏంటి, ఎందుకు పవన్ కళ్యాణ్ని కలవాలనుకుంటున్నారో చూద్దాం. ప్రస్తుతం పోలీసులు అదుపులో ఉన్నారు కాబట్టి బహుశా ఫోన్ ఆన్సర్ చేయడానికి కుదరడం లేదనుకుంటా, అందుకే అఘోరి ఫోన్ తీయడం లేదు. మహిళా పోలీసులు కూడా అక్కడికి వచ్చారు. మహిళా పోలీసులు కూడా అక్కడికి వచ్చి అఘోరిని వారించారు అక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని. కానీ ఆ లేడీ అఘోరి మాత్రం వినలేదు. ఆమె ఆందోళన చేయడానికే ప్రయత్నం చేస్తూ ఉండటంతో పోలీసులు అక్కడ నుంచి లేడీ అఘోరిని తరలించి పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్లారు. ఒక దశలో పోలీస్ కానిస్టేబుల్ ఫోన్ కూడా లేడీ అఘోరి దూరంగా విసిరేశారు. ఒకసారి అక్కడ ఏం జరుగుతుందో విందాం, ఆ ఆడియో విందాం.
ఆవిడ ఎంతగా శాంతించకపోవడంతో ఆవిడ ఇంకా రోడ్డు మీదే బైఠాయించడంతో ఆవిడను పైకెక్కించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ ఎవరిని ఆవిడ లెక్క చేయకుండా అదే విధంగా అదే ధోరణి కనిపిస్తుంది. అదే ఆవిడ పైకి వెహికల్లో ఎక్కిస్తే కానీ ఇక్కడ నుండి పరిస్థితి క్లియర్గా ఆవిడ రేడియో వ్యాన్లో వెంటనే దూకేసి ఆవిడ లోపలికి వచ్చే ప్రయత్నం చేసింది. పోలీసులందరూ కూడా ఆవిడను లోపలికి ముందే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కూడా ఆవిడను పైకి పట్టుకో పైకి జూమ్ పెట్టి అందరి కింద పెట్టి అందరికి రావాలి కదా వీడియోలో. కొంచెం ఆగుతాం. అక్కడ నుంచి తరలిస్తున్న పోలీసులపైనే తిరిగి వాగ్వాదానికి దిగిన దృశ్యాలు కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. దీంతో లేడీ అఘోరిని చూడండి ఒక్కసారి ఆ దృశ్యాలు. లేడీ అఘోరిని అక్కడ నుంచి పంపించి వేస్తూ ఉంటే పోలీసులపై లేడీ అఘోరి తిరగబడింది. పోలీసులతో వాగ్వాదానికి కూడా దిగింది. కొన్ని సందర్భాల్లో లేడీ అఘోరి చేసే మాటలు కొన్ని సందర్భాల్లో వివాదాస్పదం కూడా అవుతున్నాయి. మొన్న కూడా ఒక చోట మీకు అక్క చెల్లెళ్ళు లేరా అంటూ అక్కడ నిలబడి చూస్తున్న వాళ్ళను లేడీ అఘోరి కొంత నిందించే విధంగా మాట్లాడింది. అలాగే లేడీ అఘోరి కొన్ని చోట్ల దూషణపూర్వకంగా కూడా మాట్లాడుతోందంటూ కొంతమంది ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే లేడీ అఘోరికి పూజలు చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇప్పుడు లేడీ అఘోరి పవన్ కళ్యాణ్ కార్యాలయం ముందు పవన్ కళ్యాణ్ కలవాలి అంటూ ఆందోళన చేస్తూ రోడ్డుపైనే బైఠాయించి రోడ్డుపైనే పడుకోవడంతో అక్కడికి పోలీసులు చేరుకొని మహిళా పోలీసులు కూడా అక్కడికి చేరుకున్నారు. మరికొంతమంది సాధారణ పౌరులు కూడా అక్కడికి చేరుకుని వారి సాయంతో లేడీ అఘోరిని పోలీస్ వ్యాన్లో ఎక్కించి అక్కడి నుంచి తరలిస్తున్న దృశ్యాలు చూస్తున్నాం. మంగళగిరి జనసేన కార్యాలయం ముందు లేడీ అఘోరి బైఠాయించి హంగామా చేస్తోంది. రోడ్డుపై బైఠాయించడంతో ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడింది. పోలీసులు సర్ది చెప్పే ప్రయత్నం చేయడంతో లేడీ అఘోరి వినిపించుకోలేదు. సహజంగా అఘోరీలు శివ పూజలోనే ఉంటారు, శివ ధ్యాసలోనే ఉంటారు. కానీ ఇక్కడ లేడీ అఘోరి వేషధారణ భాష కూడా అంటే